కోదాడ నియోజకవర్గం బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యం మొత్తం కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,41,669 ఓట్లున్నాయి. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,41,669 ఓట్లున్నాయి. ఈ 2,41,669 ఓట్లలో రెడ్డిోళ్ళ ఓట్లు 18,070 ఓట్లు వెళ్ళాయి. రెడ్డిోళ్ళ మన బీసీల ఓట్లు 1,27,297 ఓట్లు బీసీలే. 1,27,297 అంటే దీంట్లో సగానికి ఎక్కువ 52.16% ఓట్లు బీసీలే. ఇక ఇవన్నీ బీసీల ఓట్లే. ఇక గివి రెడ్డిోళ్ళే. ఎస్సీ ఎస్టీలకి ఇట్లుంటాయి మైనారిటీలు. ఇక్కడ రెడ్ల ఓట్లు 18,070 మాత్రమే. సగానికి ఎక్కువ ఓట్లు బీసీలే. ఈ నియోజకవర్గంలో 1978 కోదాడ నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకు ముందుకు అది హుజూర్ నగర్ నియోజకవర్గంగా ఉండే. హుజూర్ నగర్ నియోజకవర్గం కొద్ది కాలం నడిచి తర్వాత కోదాడలో విలీనమై తర్వాత మళ్ళీ హుజూర్ నగర్గా అయినటువంటి పరిస్థితి. ఈ కోదాడ నియోజకవర్గంలో ఈ వేనపల్లి చంద్రరావు అని చెప్పి ఉన్నాడు కదా, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వేనపల్లి చంద్రరావు. ఈ కోదాడ నియోజకవర్గంలో వెలమోళ్ళ ఇండ్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? మొత్తం కోదాడ నియోజకవర్గంలో వెలమోళ్ళ ఇండ్లు 107 ఇండ్లు. 107 ఇండ్లు ఉన్నటువంటి వాడు 4 సార్లు ఆడ ఎమ్మెల్యే అయిండు. ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు, నల్లమల పద్మావతి రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయింది. ఇక ఒకే ఒక్కసారి కోదాడ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క ఎమ్మెల్యే 2018లో బీసీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అయిండు. ఓట్లేమో మనయి, వీళ్ళేమో గిది. ఇక మరి లేరా అక్కడ బీసీ నాయకత్వం? ఎంత స్ట్రాంగ్ బీసీ నాయకత్వం ఉంది కోదాడలో అంటే, వంటిపులి అనిత వడ్డెర సామాజిక వర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆమె. పార సీతయ్య బలమైన బీసీ నాయకుడు. బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే. లక్ష్మణ్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్. పిల్లుట్ల శ్రీను రజకుడు బలమైన బీసీ నాయకుడు. వీళ్ళు కాకుండా పార వెంకటేశ్వర్లు, కోలా ఉపేందర్ మాజీ జెడ్పీటీసీ, బండ్ల కోటయ్య మాజీ ఎంపీపీ, పొట్ట జగన్మోహన్ రావు, ఆ తర్వాత ఇందూరి తిరుపతి పటేల్, ఆవుల రామారావు, ఇట్లా చాలా మంది బీసీ నాయకత్వం ఇక్కడ ఈ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే, ఇక మట్టపల్లి సైదులు సిపిఐఎం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, పచ్చిపాల రామకృష్ణ యాదవ్, పల్లెబోయిన ఆంజనేయులు, ఇట్లా కోదాడ నియోజకవర్గంలో గౌడ్లు, యాదవ్లు, మున్నూరు కాపులు, వడ్డెర, రజక వీళ్ళందరినీ కలిపితే ఒక్క దెబ్బకు డిపాజిట్ కూడా రాదాడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్యకు అసలు డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ బతుకంతా బీసీల మీదనే ఆధారపడి ఉంది. ఇది కోదాడ నియోజకవర్గం.